సో అంటే చాలామంది డ్రింకింగ్, స్మోకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ డ్రింకింగ్, స్మోకింగ్ బ్రెయిన్‌కి ఎట్లా ఎఫెక్ట్ చేస్తది? సి డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్సెసివ్‌గా వెళ్తే కార్డియోవాస్కులర్ ఆర్ రక్త కణాల హెల్త్ అనేది పాడైపోతుంది. ఇమ్మీడియట్‌గా ఎథెరోస్క్లెరోసిస్ వచ్చే అవకాశం, రక్త కణాలు మూసుకుపోయే అవకాశము ఇవన్నీ ఎక్కువ అవుతాయి. రైట్? సో దానివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. స్మోకింగ్ తోటి, ఆల్కహాల్ తోటి ఈ మధ్యకాలంలో దేర్ ఆర్ సో మెనీ స్టడీస్ షోయింగ్ ఇమెన్స్ బ్రెయిన్ డ్యామేజ్. మీరు స్కాన్స్ చేస్తే మనకి ఎలా అయితే నేను ఇందాక చెప్పానో హెల్దీ బ్రెయిన్స్ రెండు కంపేర్ చేస్తే ఎలాంటి డిఫరెన్సియేషన్ చేయలేము అని. కానీ మీరు ఒక ఆల్కహాలిక్ బ్రెయిన్ని స్కాన్ చేస్తే బ్రెయిన్ సైజ్ చిన్నగా అనిపిస్తుంది. ఓకే. రైట్? ఎందుకు అంటే మనం వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ నార్మల్గా చిన్నగా అవుతుంది. కానీ ఆల్కహాల్ రోజు కన్జ్యూమ్ చేసే వాళ్ళలో డిహైడ్రేషన్, క్రానిక్ డిహైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో దానివల్లనే హ్యాంగ్ ఓవర్స్ అంటారు. అవును. ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు, ఎందుకంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ బ్రెయిన్లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. అందుకనే అలాంటి తలనొప్పులు, హ్యాంగ్ ఓవర్లు వస్తాయి. ఓకే. సో అది కాన్స్టెంట్గా అవుతున్నప్పుడు బ్రెయిన్ సైజ్ తగ్గిపోవడము చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో ఇబ్బందులు, ఇలాంటి డిమెన్షియా, ఈ మతిమరుపు వచ్చే అవకాశాలు, అలాగే మనకి ఆల్జైమర్స్ వచ్చే అవకాశాలు, పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం. ఓకే. సో స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల వాస్కులర్ హెల్త్ పాడై స్ట్రోక్స్ రావచ్చు. నేను చెప్పిన ఇలాంటి ఇబ్బందులు కూడా రావచ్చు. ఓకే.